తెలంగాణ మున్సిపల్స్ లో కాంగ్రెస్ సత్తా చాటింది. తొలి తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 2 కార్పొరేషన్లు కైవసం చేసుకోవడంతో పాటు 25 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 1 కార్పొరేషన్ తో పాటు 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని 2వ స్థానంలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా టీడీపీ 5 పురపాలక సంఘాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ వరంగల్ జిల్లాలో జనగామ, నర్సంపేట మున్సిపాలిటీలను సొంతం చేసుకోగా మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడింది. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మదిర, సత్తిపల్లి మున్సిపాలిటీలను టీడీపీ సొంతం చేసుకుంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, దేవరకొండ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్. భువనగిరి, సూర్యాపేటలో హంగ్ ఏర్పడింది. నిజామాబాద్ లోనూ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలను స్వీప్ చేసింది. మెదక్ జిల్లాలోనూ కాంగ్రెస్ అధిక మున్సిపాలిటీలను సాధించింది. జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, ఆందోళ్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మెదక్ మున్సిపాలిటీని మాత్రం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గజ్వేల్లో టీడీపీ గెలిచింది. రంగారెడ్డి జిల్లాలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఒక తాండూరు, ఇబ్రహీంపట్నం మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. తాండూరులో ఎంఐఎం పాగా వేయగా ఇబ్రహీంపట్నంలో టీడీపీ గెలిచింది. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. మహబూబ్ నగర్, గద్వాల, షాద్ నగర్ మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ పాగా వేసింది. వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ ఏర్పడింది. ఐజా మున్సిపాలిటీ మాత్రం టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. హుస్నాబాద్, హుజూరాబాద్, సిరిసిల్ల, మెట్పల్లి, జమ్మికుంట మున్సిపాలిటీలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. వేములవాడలో బీజేపీ పాగా వేయగా జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. పెద్దపల్లిలో మాత్రం హంగ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. ఆదిలాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలను గులాబీ పార్టీ కైవసం చేసుకోగా బైంసాలో ఎంఐఎం పాగా వేసింది. నిర్మల్ మున్సిపాలిటీని బీఎస్పీ సొంతం చేసుకుంది. రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లను కాంగ్రెస్ సొంతం చేసుకోగా కరీంనగర్ లో మాత్రం టీఆర్ఎస్ నెగ్గింది. మొత్తానికి తెలంగాణలో జరిగిన మున్సిపల్స్ లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ విజయ్ డంకా మోగించిందని మాత్రం చెప్పవచ్చు.